హలో ఫ్రెండ్, ఫరియా అబ్దుల్లా. అదే మన జాతిరత్నాలు చిట్టిపై వస్తున్న ట్రోల్స్ గురించి మనం మాట్లాడుకుందాం. హైదరాబాద్లోని బోనాలు ఫెస్టివల్కి అటెండ్ అయిన ఫరియా అబ్దుల్లాని చాలామంది అతి దారుణంగా క్రిటిసైజ్ చేస్తూ మాట్లాడుతున్నారు. అసలు ఏం మాట్లాడారు? ఫరియా అబ్దుల్లా ఎమోషనల్గా వాళ్ళకి ఎలాంటి సమాధానం ఇచ్చింది? ఈ సమాధానం ఇప్పుడు దేశవ్యాప్తంగా సెన్సేషన్గా ఎలా మారింది అన్నది మాట్లాడుకుందాం. వీడియోలకు వెళ్తే రీసెంట్గా ఆగస్టులో హైదరాబాద్లో బోనాలు జరిగిన సంగతి ప్రతి ఒక్కరికి తెలిసింది. ఈ బోనాల సందర్భంగా ఫరియా అబ్దుల్లా ఒక చోట బోనాలకు అటెండ్ అయింది. ఎంతో సాంప్రదాయ వస్త్రధారణతో వచ్చిన ఆమె, ట్రెడిషనల్గా వచ్చిన ఆమె బోనాన్ని నెత్తి మీద పెట్టుకొని గుడిలోకి వెళ్ళి అక్కడ పూజారి చేతిలో పెట్టింది. అండ్ ఆ తర్వాత బోనాల సెలబ్రేషన్ ఎలా ఉంటుందో తెలుసు. పోతురాజులతో ఆమె డ్యాన్స్ కూడా చేసింది. ఎంతో ఆనందంగా, ఎంతో ఆహ్లాదకరంగా ఎంజాయ్ చేసింది ఫెస్టివల్ని. ఈ ఫెస్టివల్లో ఆమె వీడియోలు కాస్త వైరల్ అవడంతో, ఆమె బోనాలు ఎత్తుకున్నది కాస్త వైరల్ అవడంతో సోషల్ మీడియాలో డిబేట్లు మొదలయ్యాయి. చాలామంది ఈమె ఎంజాయ్ చేయడాన్ని చూసి హైదరాబాద్ అంటే ఇది కదా, ఒక మతానికి చెందిన వాళ్ళు ఇంకో మతానికి చెందిన పండుగల్లో ఇలా పాల్గొంటారు కదా, ఇది కదా మన భారతదేశంలో ఉన్న బ్యూటీ, ఇది కదా మన యూనిటీ అన్నది ఎంతో బాగా మాట్లాడారు. కానీ ఇక్కడే కొంతమంది గురించి మనం మాట్లాడుకోవాలి. నీ మతం ఏంటి, నీ ఫేత్ ఏంటి, నీ బిలీవ్ ఏంటి, అసలు నువ్వు ఆ పండగకు వెళ్ళడం ఏంటి, అలా గుళ్ళోకి వెళ్ళడం ఏంటి అంటూ ఆమెపై ట్రోల్స్ కూడా వచ్చాయి అదే సమయంలో. అండ్ అతి దారుణంగా అబ్యూజింగ్గా మాట్లాడడం కూడా మొదలుపెట్టారు. కాఫీర్ అంటూ కూడా ట్రోల్ చేయడం మొదలుపెట్టారు. ఈ ట్రోల్స్ తర్వాత ఫరియా అబ్దుల్లా ఒక వీడియో పోస్ట్ చేసింది ఇన్స్టాగ్రామ్లో. ఈ వీడియోలో ఎంతో ఎమోషనల్ అవుతూ తాను చెప్పుకొచ్చింది ఏంటంటే, తను ప్రతి చెట్టులో, ప్రతి రాయిలో, ప్రకృతిలో, ప్రతి చోట నేను దేవుణ్ణి చూస్తాను. అల్లా అంటే ఒక లైట్ లాంటిది, అల్లా అంటే ఒక ప్రేమ లాంటిది. నేను నా మతాన్ని నమ్ముకుంటూనే నేను ఇతర మతాలను కూడా ప్రేమిస్తాను, అందరినీ సమానంగా చూస్తానంటూ ఎంతో ఎమోషనల్గా మాట్లాడారు. అండ్ ఇప్పుడు నన్ను ట్రోల్ చేసిన వాళ్ళు కొంచెం ఆలోచించండి. అసలు మన దేవుడు ఏం చెప్పారు, అసలు మతం అంటే ఏంటి, అందరూ కలిసి ఉండాలి, అందరూ కలిసికట్టుగా బ్రతకాలన్నదే కదా మతము. అలాంటప్పుడు నన్ను ఎందుకు ఇంతలా ట్రోల్ చేస్తున్నారంటూ ఎమోషనల్ అయ్యారు. అండ్ ఇక్కడ తన ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ కూడా చెప్పారు. ఈ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్లో తను ఏం చెప్పిందంటే, నా తండ్రి ఒక హిందువు అయ్యుండి కూడా ఇస్లాం రిలీజియన్లో ఉన్న ఆచారాలు నచ్చి, ఇస్లాం రిలీజియన్ నచ్చి, అక్కడున్న ప్రేమ నచ్చి అందులోకి మారారు. నా తండ్రి పేరు సంజయ్ అబ్దుల్లా అంటూ తన ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ కూడా చెప్పింది. అంటే వాళ్ళు హిందువులని, తన తండ్రి తరానికి వచ్చే వరకు తన తండ్రి ముస్లింగా కన్వర్ట్ అయ్యాడని, ఇస్లాంలో ఉన్న మంచితనం నచ్చి కన్వర్ట్ అయ్యాడని, నా తల్లి కూడా చిన్నప్పుడు ఇస్లాం అంటే ఒక లైట్ అన్నట్టుగా చెప్పుకొచ్చిందని, ప్రేమగా మనం బ్రతకాలని చెప్పుకొచ్చిందని, ఇలాంటి మతంలో నేను ఉంటున్నందుకు గర్వపడుతున్నానని మాట్లాడుతూనే, నేను తప్పెక్కడ చేశాను, అల్లా చెప్పిందే కదా, అందరూ సమానమే కదా, అన్నిట్లో అల్లా ఉన్నాడు కదా అని మాట్లాడుతూ రిలీజియన్ని ఇలాంటి వాటికి ఎందుకు తీసుకొస్తారు? ఒక పండుగను నేను సెలబ్రేట్ చేసినంత మాత్రాన, ఒక పండుగకు నేను వెళ్ళినంత మాత్రాన తప్పేముంది? నేను పెరిగిన కల్చరు డైవర్సిటీగా ఉంటుంది, నా చుట్టాలు చాలామంది హిందువులు ఉన్నారు అన్నట్టుగా ఆమె ఎమోషనల్గా చెప్పింది. అండ్ అంతేకాకుండా లాస్ట్లో, మీరు నన్ను ఎన్ని మాటలన్నా, ఎంత హేట్ చేసినా కూడా నేను మీకు కూడా మంచి జరగాలని కోరుకుంటున్నారు, అది నా రిలీజియన్ నాకు నేర్పించింది, ఈ రిలీజియన్లో ఉన్న గొప్పతనం అది బ్రదర్ అంటూ చాలా ఎమోషనల్గా కన్నీళ్లు పెట్టుకుంటూ మాట్లాడింది ఫ్రెండ్స్. నిజంగా ఈమె వీడియో కాస్త వైరల్ అవడంతో ఈమె కన్నీళ్లు పెట్టుకుని ఈ వీడియో దేశవ్యాప్తంగా చర్చకు దారితీసింది. చాలామంది ఈమెకు సపోర్ట్ చేస్తూ, ఈమె చేసిన దాంట్లో తప్పేముంది, ఇండియా కల్చరే అది కదా, ఇండియా ఒక లౌకిక దేశం కదా, అలాంటప్పుడు అంతలా ట్రోల్ చేయడం ఏంటి అన్నట్టుగా మాట్లాడుతున్నారు. అండ్ అంతేకాకుండా బీజేపీ సంబంధించిన వాళ్ళు, హిందుత్వ సంఘాలు కూడా బయటకు వచ్చి ఫరియా అబ్దుల్లాకి తమ సపోర్ట్ని ఇస్తున్నారు. ఇలా ఒక మతానికి సంబంధించిన సెలబ్రేషన్ పాల్గొన్నంత మాత్రాన అంతలా తప్పుగా పట్టడం కరెక్ట్ కాదు, అంతలా అబ్యూజింగ్గా మాట్లాడడం కరెక్ట్ కాదు అంటూ ఫరియా అబ్దుల్లాకి తమ యొక్క సపోర్ట్ను వ్యక్తం చేశారు. నిజంగా మన భారతదేశం ఆత్మే అలాంటిది. ప్రతి ఒక్కరు ప్రతి పండుగను ఆస్వాదిస్తుంటారు, ప్రతి ఒక్కరు మరో మతాన్ని గౌరవిస్తూనే ఉంటారు. కానీ కొంతమంది ఇలాంటి ట్రోల్ చేసే వాళ్ళు, కొంతమంది ఛాందస వాళ్ళు మతాన్ని నెత్తికెక్కున్న వాళ్ళే ప్రమాదం ఉంది అన్నది చాలామంది ఇప్పుడు ఈ సంఘటన తర్వాత అంటున్నారు. అండ్ ఇక్కడ ఇలా ట్రోల్ చేసే వాళ్ళు, ఇలా తనను తప్పు పట్టే వాళ్ళు, కాఫీర్ అనే వాళ్ళకు నాదొక క్వశ్చన్ ఫ్రెండ్స్. చాలామంది సీఎంలు
చాలామంది పొలిటీషియన్స్ ఇఫ్తార్ పార్టీలు ఇస్తుంటారు, క్రిస్మస్ వేడుకలకు అటెండ్ అవుతుంటారు, గణేష్ చవితికి వస్తుంటారు. అలా అప్పుడు లేని అభ్యంతరము ఒక సెలబ్రిటీస్, ఒక యాక్టర్స్, ఒక నటులు వచ్చే వరకు ఎందుకు వస్తుంది? కళాకారులకు మతాలేంటి? మీరు అంటగట్టడం ఏంటి? అండ్ ఇప్పుడు మీ సెలబ్రేషన్స్కి వచ్చినప్పుడు, ఇఫ్తార్ పార్టీలకు, క్రిస్మస్ వేడుకలకు వచ్చినప్పుడు కొంతమంది రాజకీయ నాయకులు ఫండ్స్ కూడా ఇస్తుంటారు ఈ వేడుకలకు. అది తప్పు కానప్పుడు వ్యక్తి ఒక పండుగ వాతావరణంలో సమాజంలో ఉన్న వాళ్ళతో కలిసికట్టుగా ఉందామనుకుంటే దాంట్లో తప్పేంటి అన్నదే ఇప్పుడు చాలామంది మాట్లాడుతున్న విషయము. అంతే కదా ఫ్రెండ్స్, మన భారతదేశం అంటే అంతే కదా. మన భారతదేశంలో ఉన్న ఆత్మ అదే కదా. కలిసికట్టుగా బ్రతుకుతున్నాం కదా కొన్ని సంవత్సరాలుగా. అది ఆలోచించుకోవాలని ట్రోల్ చేసేవాళ్ళు. కొంచెమైనా బుద్ధి ఉండాలి. నిజంగా ఇక్కడ ఒక డిబేటబుల్ పాయింట్ ఏంటంటే, ఒక హిందువు ఇఫ్తార్ పార్టీకి వచ్చాడు, ఒక ముస్లిము బోనాల పండుగకు వచ్చాడు, ఒక క్రిస్టియన్ దివాళీకి వచ్చాడు, ఒక హిందువు క్రిస్మస్ వేడుకల్లో పాల్గొన్నారు. ఇలా పాల్గొన్నంత మాత్రాన వాళ్ళ మతాన్ని వాళ్ళు తక్కువ చేసుకున్నట్టు కాదు, ఇంకో మతాన్ని వాళ్ళు వెళ్ళిపోతున్నట్టుగా మాట్లాడడం కాదు. ఇది ఒక మతాన్ని ఒకళ్ళు గౌరవించుకుంటూ, ఒక మతంలో ఉన్న కల్చర్ని ఇంకొకరు గౌరవిస్తున్నారు, అభిమానిస్తున్నారు అన్నది అర్థం చేసుకోవాలి. వాళ్ళు ఇక్కడికి వచ్చారంటే నీ మతాన్ని గౌరవిస్తున్నారు, నీ ఆచారాలను గౌరవిస్తున్నారు అని అర్థం. నువ్వు కూడా అక్కడికి వెళ్ళి ఇలాగే వ్యక్తపరిస్తే సామరస్యంగా ఉంటారు, మనుషులంతా కలిసిమెలిసి బ్రతుకుతారు అన్నదే ఇక్కడ మెయిన్ పాయింట్. దీన్ని అర్థం చేసుకోవాలి. ఇన్ కేస్ రిలీజియన్ సంబంధించిన ఏదైనా విషయాలపైన మీకు గనక అభ్యంతరం ఉంటే డిబేట్ చేయండి, క్రిటిసైజ్ చేయండి, మీ పాయింట్స్ ముందు పెట్టండి. అంతే తప్ప వల్గర్గా మాట్లాడుతూ, అబ్యూసింగ్గా మాట్లాడుతూ, క్రిటిసిజం అనేది అబ్యూజింగ్ వేకు వెళ్తే మాత్రం కరెక్ట్ కాదు. క్రిటిసైజ్ చేసే వాళ్ళకు సమాధానం చెప్పవచ్చు, కానీ అబ్యూజ్ చేసే వాళ్ళకు మాత్రం సమాధానం చెప్పలేమన్నదే ఇక్కడ మెయిన్ పాయింట్. ఏదేమైనా ఫరియా అబ్దుల్లా సంఘటన ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చగా మారింది. అండ్ మత సామరస్యం ఉంది మన భారతదేశంలో ఇంకా అన్నది ఈ సంఘటన వల్ల తెలిసి వచ్చింది. అండ్ ప్రతి ఒక్కరు తనకు సపోర్ట్ చేస్తున్నారు, చాలా తక్కువ మంది మాత్రమే తనను అపోజ్ చేస్తున్నారు అన్నది మాత్రం అర్థమవుతుంది. అసలు ఫరియా అబ్దుల్లా సంఘటన గురించి మీరేమంటారు ఫ్రెండ్స్? బోనాల ఫెస్టివల్కి ఈమె వెళ్ళడం తప్పంటారా, కాదంటారా? మన భారతదేశంలో మత సామరస్యము, యూనిటీ ఉందంటే ఇలాంటి వాళ్ళ వల్లనే అంటారా, లేదంటారా? మీ ఒపీనియన్ని కామెంట్ బాక్స్లో తెలియచేయండి. అండ్ మొదటిసారిగా మా ఛానల్కి వస్తే ప్లీజ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మాకు మీ సపోర్ట్ ఇస్తున్నానండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.